చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలా ఇది మీ ముగ్గురి యొక్క జాగీరా ఈ రాష్ట్రం అని చెప్పి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. మీ పరస్పర దూషణలను చూసి ఏమనుకోవాలి సభ్య సమాజం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల విజనరీ నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ మాత్రం ప్రజాస్వామిక విలువలపైన విశ్వాసం లేదా? లేకపోతే భవిష్యత్తులో ఇది కేవలం ఇది వైసీపీ లేదా జనసేన టీడీపీకి సంబంధించే పరిమితం అవుతుందా? లేదా ఇతరేతర పార్టీలో మాట్లాడితే కూడా ఇలాంటి దాడులు చేయరని చెప్పి గ్యారెంటీ ఏంటి అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. మేము మంచోళ్ళం కూడా మేము మంచోళ్ళం అని చెప్పి మీరు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు ఇందులో. అంతకుముందు వారు అధికారంలో ఉన్నప్పుడు శంకర్ నారాయణ డిక్షనరీ ఏదైతే ఉందో అందులో వారు బూతులు ఎట్లా వాడాలని చెప్పేసి వాళ్ళు వాడారు. మీరు ఇంకా అప్గ్రేడెడ్గా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మీ బూతులతో రాసేటువంటి పనిలో మీరు ఉన్నారు తప్ప మీకు వాళ్లకు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పి ప్రజలను కూడా గమనించమని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి ఈ పాలక వర్గాలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రను ప్రజలు తిప్పి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సిపిఐ నేతృత్వంలో రేపు 14వ తారీఖు ఈ ఫిబ్రవరి 14వ తారీఖు రాష్ట్ర